గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలంలోని పలు గ్రామాల్లో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు బోర్ల రామాంజనేయులు పెమ్మసాని చంద్రశేఖర్ ప్రచారం నిర్వహించారు. గ్రామ వీధుల్లో ప్రచార రథంపై తిరుగుతూ టీడీపీ మేనిఫెస్టోని ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రం అధోగతి పాలైందని, ఒక్క ప్రాంతం కూడా అభివృద్ధికి నోచుకోలేదని, వ్యవస్థలన్నీ సర్వనాశనం చేశారని వారు మండిపడ్డారు. ఎన్డీఏ కూటమిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, అధికారంలోకి రాగానే నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, జనసేన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎంతో ప్రేమ మంది కూడా ఈ మధ్య 20 ఏళ్లలో అమెరికా వెళ్లి సక్సెస్ అయ్యారు. అందరికీ 45-50 ఏళ్ళు వచ్చినాయి. ఇప్పుడు పిల్లలందరూ వాళ్ళు కాలేజీలకు వెళ్ళిపోతా ఉన్నారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి అర్థం అవుతుంది ఏదో ఒకటి మనం మళ్ళీ వెనక్కి వచ్చి ఇది చెయ్యాలనేటువంటి ఆశ పుట్టేది ఈ టైంలోనే. ఇలాంటి సమయంలో సమర్థవంతమైన నాయకులు గనక ఇక్కడ ఉండి వాళ్ళని కోఆర్డినేట్ చేసుకొని యోగి గారు లాగా నిధులు కనుక తీసుకురాగలిగితే ప్రతి గ్రామం ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఇదే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కానీ, నా ఫండ్స్ కానీ, రాజ్యసభ ఫండ్స్ కానీ, సిఎస్ఆర్ ఫండ్స్ కానీ, ఢిల్లీలో ఉన్న ప్రతి గల్లీ తిరిగి అన్ని ఫండ్స్ తీసుకొచ్చి ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని అడుగుతా ఉన్నాను. వీరిని అడిగాను, ఇప్పుడు ఏంటి గ్రామ సమస్యలు అంటే ఏమి లేవు అంటున్నారు. ఏమి లేకుండా ఎక్కడున్నాయో తెలియదు. బట్ డ్రైనేజ్ ఏదో ఒక ఇష్యూ ఉన్నట్టుంది. బట్ జనరల్ గా ఎక్కడ ఉన్న సమస్యలు ఏంటంటే రోడ్లు అక్కడక్కడ గుంతలు పడ్డ రోడ్లు, అంటే మనం వేయని సిమెంట్ రోడ్లు అయితే ఎక్కువ మెజారిటీ తెలుగుదేశం పార్టీలో వేసాం మొన్న. అవి వేసి అన్ని బాగున్నాయి. అవి కాకుండా గ్రామాలకి మధ్య ఉన్నటువంటి రోడ్లు ప్రాబ్లం, డ్రైనేజ్ ఇష్యూ, వాటర్ ఇష్యూ అనేది 3 జనరల్ గా అన్ని గ్రామాల్లో